హర్మన్ ప్రీత్ కౌర్ పేరు వినగానే మనందరికి 2017 ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచే గుర్తుకొస్తుంది. ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్ లో 115 బాల్స్ లో 171 రన్స్ కొట్టి ఇండియన్ టీమ్ ని ఫైనల్ కి తీసుకెళ్లింది. ఆ రోజు ఆ ఇన్నింగ్స్ తో హర్మన్ ప్రీత్ కౌర్ చాలా ఫేమస్ అయ్యారు. అప్పటి వరకు ఉమెన్స్ క్రికెట్ చూడని మన భారతదేశ ప్రజలు హర్మన్ ప్రీత్ కౌర్ మాస్ ఇన్నింగ్స్ వల్ల ఉమెన్స్ క్రికెట్ ని కూడా చూడటం మొదలుపెట్టారు. అయితే ఐసీసీ 2023లో హర్మన్ ప్రీత్ కౌర్ ని బ్యాన్ చేసింది. అలా ఎందుకు చేశారు? హర్మన్ ప్రీత్ కౌర్ ను 2021 మార్చ్ లో పంజాబ్ పోలీస్ డిఎస్పీ గా నియమించారు. కానీ కొన్ని నెలలకే మళ్ళీ ఆమెను కానిస్టేబుల్ గా డీప్రమోట్ చేశారు. అలా ఎందుకు చేశారు? అసలేం జరిగింది? ఒక సాధారణ అమ్మాయిగా పుట్టి ఇండియన్ ఉమెన్స్ టీమ్ కెప్టెన్ గా ఎలా ఎదిగింది? ఈ వీడియోలో హర్మన్ ప్రీత్ కౌర్ యొక్క ఇన్స్పైరింగ్ స్టోరీ తెలుసుకుందాం. 1989 మార్చి 8న పంజాబ్ రాష్ట్రంలోని మోగా అనే చిన్న పట్టణంలో హర్మన్ ప్రీత్ కౌర్ జన్మించింది. ఆమె పూర్తి పేరు హర్మన్ ప్రీత్ కౌర్ బులార్. ఆమె తండ్రి పేరు హర్మందర్ సింగ్ బులార్. ఆయన తన చిన్నతనంలో వాలీబాల్, బాస్కెట్ బాల్ ని ఎక్కువగా ఆడేవారు. హర్మందర్ సింగ్ తన చిన్నతనంలో క్రికెటర్ అవ్వాలని కలలు కన్నారు. కానీ ఇంట్లో పరిస్థితుల కారణంగా ఆయన కల నెరవేరలేదు. హర్మన్ ప్రీత్ తల్లి పేరు సత్విందర్ కౌర్. హర్మన్ ప్రీత్ కౌర్ కి ఒక చెల్లెలు కూడా ఉంది. ఆమె పేరు హిమజిత్ కౌర్. హర్మన్ ప్రీత్ కౌర్ మోగాలోని జిఎన్ జ్యోతి స్కూల్లో చదువుకుంటూ ఆ స్కూల్ అకాడమీలోనే చేరి కమల్దీప్ సింగ్ దగ్గర శిక్షణ తీసుకునేది. హర్మన్ ప్రీత్ కౌర్ ఎక్కువగా అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడేది. ఎందుకంటే అప్పటి కాలంలో ఉమెన్స్ కి సపరేట్ గా కోచింగ్ సెంటర్స్ లాంటివి ఉండేవి కాదు. కేవలం అబ్బాయిలకి మాత్రమే క్రికెట్ లో కోచింగ్ ఇచ్చేవారు. సో హర్మన్ ప్రీత్ కౌర్ కి క్రికెట్ మీద ఉన్న ప్యాషన్, ఇంట్రెస్ట్ తో అబ్బాయిలతో కలిసి కోచింగ్ తీసుకునేది. ఆమె కోచ్ కమల్దీప్ సింగ్ హర్మన్ ప్రీత్ కౌర్ కి ప్రతిరోజు ఒక టార్గెట్ ఇచ్చేవారు. అదేంటంటే ప్రతిరోజు నెట్ ప్రాక్టీస్ పూర్తయిన తర్వాత ఒక బాల్ ని గ్రౌండ్ బయటికి కొట్టాలని. దాంతో హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ప్రాక్టీస్ చేసి ప్రతిరోజు ఒక 6 ని గ్రౌండ్ బయటికి కొట్టేది. దాంతో ఆమెలో పవర్ హిట్టింగ్ పెరిగింది. అలా హర్మన్ ప్రీత్ కౌర్ పంజాబ్ లోకల్ టోర్నమెంట్స్ లో ఆడేది. హర్మన్ ప్రీత్ కౌర్ యొక్క అగ్రెసివ్ బ్యాటింగ్ చూసిన వాళ్ళందరూ ఆమెను వీరేంద్ర సెహ్వాగ్ తో పోల్చేవారు. అయితే అప్పటికి పంజాబ్ రాష్ట్రంలో ఉమెన్ క్రికెటర్స్ కి మంచి కోచింగ్ సదుపాయాలు ఉండేవి కాదు. అయితే 2014లో హర్మన్ ప్రీత్ కౌర్ కి వెస్టర్న్ రైల్వేస్ నుండి ఒక ఆఫర్ వచ్చింది. అదేంటంటే ముంబైకి వచ్చి వెస్టర్న్ రైల్వేస్ ఉమెన్స్ టీమ్ తరపున ఆడమని. అప్పటికే ఛాన్సెస్ కోసం ఎదురు చూస్తున్న హర్మన్ ప్రీత్ కౌర్ ముంబైకి షిఫ్ట్ అయ్యింది. అలా హర్మన్ ప్రీత్ కౌర్ కి వెస్టర్న్ రైల్వేస్ లో పనిచేస్తున్న డయానా ఎడ్లూజీ పరిచయం అయింది. అలా ఆమె సహాయంతో హర్మన్ ప్రీత్ కౌర్ కి ఇండియన్ రైల్వేస్ లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం కూడా దొరికింది. హర్మన్ ప్రీత్ కౌర్ ఇండియన్ రైల్వేస్ లో ఆడుతున్నప్పుడు ఇండియన్ టీమ్ సెలెక్టర్స్ ఆమె ఆటను గమనించారు. దాంతో 2009లో హర్మన్ ప్రీత్ కౌర్ కి ఇండియా టీమ్ లోకి వెళ్లే అవకాశం వచ్చింది. అలా హర్మన్ ప్రీత్ కౌర్ 2009లో తన 19 ఏళ్ల వయసులో పాకిస్తాన్ తో జరిగిన వన్డే మ్యాచ్ తో ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టింది. అదే సంవత్సరంలో హర్మన్ ప్రీత్ కౌర్ ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో T20 ఇంటర్నేషనల్ డెబ్యూ కూడా చేసింది. అలా హర్మన్ ప్రీత్ కౌర్ 2014లో ఇంగ్లాండ్ లో జరిగిన మ్యాచ్ లో తన టెస్ట్ డెబ్యూ కూడా చేసింది. 2016 సమయంలో BBL ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యత చెందిన ఉమెన్స్ T20 లీగ్. BBL అంటే బిగ్ బ్యాష్ లీగ్. ఈ లీగ్ ప్రతి సంవత్సరం ఆస్ట్రేలియాలో జరుగుతూ ఉంటుంది. అంటే మన ఇండియాలో IPL ఎలా జరుగుతుందో అలానే ఆస్ట్రేలియాలో కూడా BBL జరుగుతుంది. అయితే 2016 ముందు వరకు ఈ BBL లీగ్ లో ఆడేందుకు మన ఇండియన్ ఉమెన్ క్రికెటర్స్ ని ఎవరు కూడా వాళ్ళ టీమ్ లో సైన్ చేసుకోలేదు. అంటే వాళ్ళ టీమ్స్ లోకి తీసుకోలేదు. అయితే 2016లో సిడ్నీ థండర్స్ టీమ్ మొట్టమొదటిసారిగా హర్మన్ ప్రీత్ కౌర్ ని వాళ్ళ టీమ్ లో ఆడేందుకు సైన్ చేసుకున్నారు. అలా హర్మన్ ప్రీత్ కౌర్ వల్ల ఇప్పటికీ చాలా మంది ఇండియన్ ఉమెన్ క్రికెటర్స్ ఫారెన్ లీగ్స్ లో ఆడుతున్నారు. ఇప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్ ఇండియన్ ఉమెన్స్ టీమ్ లో ఒక ప్లేయర్ గా ఎంటర్ అయ్యి కెప్టెన్ గా ఎలా ఎదిగిందో తెలుసుకుందాం. హర్మన్ ప్రీత్ కౌర్ 2009లో ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టింది. అలా అప్పటి నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ లో మంచి ప్రదర్శనని చూపించింది. దాంతో సెలెక్టర్స్ హర్మన్ ప్రీత్ కౌర్ ని T20 ఇంటర్నేషనల్స్ లో వైస్ కెప్టెన్ గా నియమించారు. 2018లో మిథాలీ రాజ్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్ అవడంతో BCCI హర్మన్ ప్రీత్ కౌర్ ని T20 ఇంటర్నేషనల్స్ కి కెప్టెన్ గా నియమించారు. అలా 2021లో హర్మన్ ప్రీత్ కౌర్ ని ODI కి కెప్టెన్ గా నియమించారు. కానీ హర్మన్ ప్రీత్ కౌర్ 2023లో మొట్టమొదటిసారి ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ తో టెస్ట్ కెప్టెన్ గా నియమించబడ్డారు. టెస్ట్ కెప్టెన్సీ ఎందుకు ఎంత లేట్ గా వచ్చింది అంటే ఉమెన్స్ క్రికెట్ లో టెస్ట్ మ్యాచ్లు ఎక్కువగా జరగవు. అలా జరగకపోవడానికి చాలా కారణాలుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హర్మన్ ప్రీత్ కౌర్ యొక్క కెరియర్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఆమె 150+ వన్డే
మ్యాచ్లు, 100 కంటే ఎక్కువ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడారు. కానీ టెస్ట్ మ్యాచ్లు మాత్రం కేవలం 6 మాత్రమే ఆడారు. సో ఇక్కడే మీరు అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్ ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసుకుందాం. 2023లో ఇండియన్ ఉమెన్స్ టీమ్ కి బంగ్లాదేశ్ ఉమెన్స్ టీమ్ కి ఓడిఐ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ కౌర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎంపైర్ హర్మన్ ప్రీత్ కౌర్ కి LBW అవుట్ అనే నిర్ణయాన్ని ఇచ్చారు. LBW అంటే లెగ్ బిఫోర్ వికెట్. LBW అవుట్ అంటే బాల్ వచ్చి డైరెక్ట్ గా ప్యాచ్ కి తగలాలి. దాన్నే LBW అవుట్ అని అంటారు. బాల్ వచ్చి ముందుగా బ్యాట్ కి తగిలి తర్వాత ప్యాచ్ కి తగిలితే దాన్ని నాట్అవుట్ గా పరిగణిస్తారు. ఈ LBW లో చాలా రూల్స్ ఉంటాయి. ప్రస్తుతానికి ఇది తెలుసుకుంటే సరిపోతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ కి ఎంపైర్ డిసిషన్ అస్సలు నచ్చలేదు. ఎందుకంటే హర్మన్ ప్రీత్ కౌర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో బాల్ ముందుగా బ్యాట్ ని తాకింది, ఆ తర్వాతే బ్యాట్స్ కి తాకింది. అప్పటికి ఇండియన్ టీం దగ్గర రివ్యూస్ లేవు. దాంతో ఎంపైర్ డిసిషనే ఫైనల్. దాంతో హర్మన్ ప్రీత్ కౌర్ కోపంతో తన బ్యాట్ తో స్టంప్స్ ని కొట్టింది. గ్రౌండ్ నుంచి బయటికి వెళ్తూ ఎంపైర్స్ తో ఆర్గ్యూ చేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెజెంటేషన్ సెరమనీలో కూడా ఎంపైర్స్ దే తప్పు అని మాట్లాడింది. దాంతో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హర్మన్ ప్రీత్ కౌర్ కి తన మ్యాచ్ ఫీలో 75% ఫైన్ ని వేశారు. అలాగే ఎంపైర్స్ ని తప్పు పట్టిన కారణంగా లెవెల్ 2 అఫెన్స్ కింద హర్మన్ ప్రీత్ కౌర్ ని 2 మ్యాచ్లు ఆడకుండా బ్యాన్ విధించారు. ఇప్పుడు పంజాబ్ ప్రభుత్వం డిఎస్పీ అయిన హర్మన్ ప్రీత్ కౌర్ ని కానిస్టేబుల్ గా ఎందుకు డీప్రమోట్ చేశారో తెలుసుకుందాం. హర్మన్ ప్రీత్ కౌర్ ను పంజాబ్ గవర్నమెంట్ స్పోర్ట్స్ కోటాలో డిఎస్పీ అంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా నియమించారు. అయితే కొంతకాలం తర్వాత ఒక సమస్య వచ్చింది. పంజాబ్ గవర్నమెంట్ హర్మన్ ప్రీత్ కౌర్ యొక్క ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ని వెరిఫై చేయించింది. అయితే ఆ వెరిఫికేషన్ లో హర్మన్ ప్రీత్ కౌర్ యొక్క గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఫేక్ అని తేలింది. దాంతో పంజాబ్ గవర్నమెంట్ వెంటనే హర్మన్ ప్రీత్ కౌర్ యొక్క డిఎస్పీ పోస్ట్ ని రద్దు చేసి కానిస్టేబుల్ గా డీప్రమోట్ చేశారు. ఈ ఇష్యూ వల్ల చాలా మంది హర్మన్ ప్రీత్ కౌర్ ని క్వశ్చన్ చేశారు. అప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడుతూ నేను ఎలాంటి ఫేక్ సర్టిఫికేట్ ఇవ్వలేదని స్టేట్మెంట్ ఇచ్చింది. దాంతో మళ్ళీ రీవెరిఫికేషన్ చేశారు. ఆ రీవెరిఫికేషన్ లో హర్మన్ ప్రీత్ కౌర్ ఎలాంటి తప్పు చేయలేదని, తన గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ ఒరిజినల్ అని తేలింది. అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత ఈ వివాదం ముగిసింది. 2023లో మొదటిసారి మన దేశంలో WPL అంటే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. WPL ఉమెన్స్ కోసం, IPL అబ్బాయిల కోసం. 2023లో జరిగిన మొదటి WPL ఆక్షన్ లో ముంబై ఇండియన్స్ టీం హర్మన్ ప్రీత్ కౌర్ ను 1,80,00,000తో కొనుగోలు చేసింది. అలాగే ముంబై ఇండియన్స్ టీం కి హర్మన్ ప్రీత్ కౌర్ ని కెప్టెన్ గా కూడా నియమించారు. అలా హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ 2023లో ఒకసారి, 2025లో ఒకసారి WPL టైటిల్స్ ని గెలుచుకుంది. అలా హర్మన్ ప్రీత్ కౌర్ 2022 కామన్వెల్త్ గేమ్స్ లో క్రికెట్ తరపు నుంచి సిల్వర్ మెడల్ ని గెలుచుకుంది. అదే సంవత్సరంలో ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ ని గెలుచుకుంది. హర్మన్ ప్రీత్ కౌర్ ప్రతిభకు మెచ్చి మన భారత ప్రభుత్వం 2017లో అర్జున అవార్డ్ ని ఇచ్చారు. అర్జున అవార్డ్ ని స్పోర్ట్స్ పర్సన్ కి ఇస్తారు.